నమస్తే ఐఎన్బి న్యూస్ కు స్వాగతం. ఖమ్మం ఖానాపురం హవేలీ ప్రాంత అభివృద్ధిలో సిపిఐఎం కీలక భూమిక పోషించిందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్లో విలీనానికి ముందు దాదాపు 20 ఏళ్ల పాటు హవేలీ సర్పంచ్ ఎంపీటీసీ పాలన బాధ్యతలను నిర్వహించిన సిపిఐఎం హయాంలో ఆ ప్రాంతం ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లామని, అటువంటి సిపిఐఎం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చెందిన పోరాట యోధుడు సత్తెనపల్లి రామకృష్ణ పేరుతో స్థానిక ఇంద్రనగర్ సెంటర్లో నిర్మించిన సిపిఐఎం ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భవనాన్ని కేరళ రాష్ట్ర శాసనసభ్యులు, ఆ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ టీచర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు హాజరవుతారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొగ్గవీటి సరళ, వై విక్రమ్, హవేలీ కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు. సాధారణ గ్రామ పంచాయతీ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అయిన దాకా మున్సిపాలిటీతో సమానంగా దాన్ని ధీటుగా అభివృద్ధి చేయడం జరిగింది. దానికోసం అక్కడ వచ్చే నిధులనే కాకుండా ప్రభుత్వం పైన అనేక పోరాటాలు చేసి నిధులు కేటాయించేలాగా చేసి వాటి పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అట్లాగా ఖానాపురం హవేలీలో పంచాయతీలో సిపిఎం పార్టీకి బలమైన ప్రజాపునాది ఉంది, బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. మొత్తం అభివృద్ధిలో సిపిఎం పార్టీ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర వహించింది. అలాగే ఇళ్ల స్థలాల పోరాటం 2008లో జరిగినటువంటి భూ పోరాటాల భాగంగా ఖమ్మం జిల్లా అంతా జరిగినాయి. ముదిగొండ కాల్పుల ఘట్టం మనకు తెలుసు. ఆ సమయంలో ఖానాపురం హవేలీలో కూడా పెద్ద ఎత్తున ఆనాడు సరళ గారి నాయకత్వంలో పార్టీ ఆధ్వర్యంలో దాదాపు వందలాది మంది ప్రజలు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేశారు. దాదాపు మీ అందరం కూడా జైలుకి వెళ్ళాం. సరళ గారితో సహా మొత్తం సుమారు 140 మంది మహిళలు కూడా జైలుకి వెళ్ళారు. 250 మంది పైగా జైల్లో ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాట ఫలితంగా చాలామందికి ఇందిరమ్మ కాలనీలు వచ్చినాయి. ఖమ్మం చుట్టూ ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా ఆ పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఇళ్ళ స్థలాలు వచ్చినాయి. ప్రత్యేకించి ఖానాపురం హవేలీలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది. ఉన్న మంచినీటిలో కానీ బోర్లలో కానీ ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఈ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం కూడా ఆ సరళ గారి నాయకత్వంలో సర్పంచ్గా ఉన్నప్పుడు సరళ గారు, ఈ తిరుపతిరావు, ఇంకొంతమంది నాయకత్వం అంతా 8 రోజుల పాటు నిరవధిక నిరాదీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పట్టుకొచ్చి మంచినీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. అట్లా చాలా ఒకటిగా అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాట క్రమంలో అభివృద్ధి జరిగింది. అట్లాగే అక్కడ పార్టీ కూడా మొదటి నుంచి బలమైనటువంటి పార్టీగా ఉంది, క్రమంగా బలపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు